జగన్ ప్రెస్ మీట్ అంటే వైసీపీ సోషల్ మీడియా తెగ బెదిరిపోతోంది. ఆయన మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడతారో దానిని ఎలా కవర్ చేయాలో తెలియడం లేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి ప్రతి వారం మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. గంటల తరబడి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రాఫ్లతో పాటు గణాంకాలు తెలియజెప్పే క్రమంలో ప్రజలకు అర్థం కావడం లేదు. ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ప్రజల్లోకి వ్యతిరేకంగా దూసుకెళ్తున్నాయి. సోషల్ మీడియాకు వినోద వనరుగా మారిపోతున్నాయి. ఆయన మధ్యన మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. వారాంతపు ప్రెస్ మీట్లో 3 నగరాలను కలిపి మావిగన్ అని పేరు పెడితే సరిపోతుంది కదా అంటూ సెలవిచ్చారు. దీంతో అందరూ తలలు పట్టుకున్నారు. ఎలా సమర్థించాలో తెలియక వైసీపీ నేతలు కిందా మీద పడ్డారు. చివరికి ఎలాగోలా సర్దుబాటు చేసి దానిని మరిచిపోయేలా చేస్తే మావిగన్ పేరు చెబితే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఆయన గుండె నొప్పి వచ్చినంత పనవుతోందని సెలవిచ్చారు. మరోసారి అందరితో ఆగకుండా తన ఫ్యాక్షన్ రాజకీయ కుటుంబ నేపథ్యాన్ని బయట పెట్టేశారు. ఇప్పటి తరానికి తెలియని కుటుంబ కథా చిత్రాన్ని విప్పి మరీ చూపించేశారు. కుటుంబంపై చర్చ జరిగేలా చేశారు. నిన్నటి వరకు రాజశేఖర్ రెడ్డి మహానేత, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు. అటువంటి వ్యక్తి వెనుక ఇప్పుడు అనేక వివాదాలు, యాక్షన్ రాజకీయాలున్నాయని బయట పెట్టుకునేలా చేశారు జగన్. వైఎస్ రాజారెడ్డి చేసిన మంచి పనుల కంటే చెడ్డ పనులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వైవాహిక జీవితాలు బయటపడుతున్నాయి. ఇది ముమ్మాటికి జగన్ రెడ్డి వైఫల్యం అని ఆ పార్టీ సోషల్ మీడియా చెబుతోంది. కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపే క్రమంలో జగన్ ఉండాలి, కానీ పార్టీని ఆత్మరక్షణలో పడేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఏం మాట్లాడాలో తెలియక వివాదాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలైతే ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు, కానీ ఈ వ్యాఖ్యలు ఎలా సరిచేసుకోవాలో తెలియక సతమతమవుతోంది వైసీపీ సోషల్ మీడియా.